ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కల్వకుంట్ల కుటుంబం కోటిసార్లు జపిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి సమస్యలో రేవంత్ పేరే ప్రచారం చేయడం వారి అవస్థలు స్పష్టంగా చూపుతోందన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తోడుగా ఉన్నారని, అది బీఆర్ఎస్ లేదని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన మద్దతు భయాందోళనకు గురి చేస్తోందని, అందుకే విమర్శల రూపంలో వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి దిశగా రాష్ట్రం సాగిపోతుండగా బీఆర్ఎస్ మాత్రం విమర్శలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంది, దీనివల్ల ఏంది అని అడిగింది. ఏంలే అమ్మా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట వాళ్ళు వింటారు, ఇని మన ముచ్చట్లు కానీ వాళ్ళు తెలుసుకుంటూ చెప్పాను. అట్లనా బిడ్డ, మరి నేను మా కోటల విషయము, మా అల్లుల విషయం మాట్లాడినా, మా బిడ్డ విషయం మాట్లాడినా, అది కూడా ఇంటారు. పాటు ముఖాలు అన్నారు, వాళ్ళకే మాయరోగం వచ్చింది అని ఆయన అంటున్నారు. ఇట్లా ఫోన్లు వింటే బాగుంటుందా అన్నారు. అంటే ఏంది, సమాజం ఎక్కడ పోతుంది? ఒక 65 ఏళ్ళ ముసలావిడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇట్లా మాట్లాడుతున్నారంటే తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఏ విధంగా మాట్లాడుతుంది మీరు చెప్పాలి. కొంచెం సిగ్గుండాలి. పైగా కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, పిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పైన పరువు నష్టం దావా అంటున్నారు. తెలంగాణ 4 కోట్ల ప్రజలు మీ పైన ఇవ్వాలి పరువు నష్టం దావా. తెలంగాణ పరువుని పాడేసిన నువ్వు అధికారులను ఉపయోగించుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థని ఇబ్బంది పెట్టి ఎట్లనో అట్లా మళ్ళీ ఎలక్షన్లకు వెళ్దామనుకున్నారు. ఈ చిల్లర గన్లు, సిగ్గులేని మనుషులు వీళ్ళు ముందుకొచ్చి ముచ్చట్లు మాట్లాడుతున్నారు. ఆయన ట్విట్టర్ అనేది పనిచేయదు. పొద్దుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం విజయవాడ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం సిట్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలోనే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అరెస్టు పూర్తిగా అక్రమమని, ఏ విధమైన నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేశారని విమర్శించారు. తనపై ఎటువంటి కేసులు లేకపోయినా పోలీసులు అక్రమంగా జైలుకు తరలించారని ఆరోపించారు. పోలీసుల దురుసు ప్రవర్తనపై పోలీస్ జులుంస్ నశించాలంటూ నినాదాలు చేశారు. సభ్యులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తనను లక్ష్యంగా చేసుకున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. క్లియర్ చేయండి కొద్దిగా, క్లియర్ చేయండి, రాజు చేయండి. ఎప్పుడు కావాలప్పుడు అందుబాటులో ఉంటారండి. మీరు ఎప్పుడు రమ్మంటే వస్తానండి. ఛానల్లో చెప్తే నిన్నటి వరకు నన్ను ఒక నోటీస్ ఇవ్వాలి. ఒకదానికి పిలవాలా నోటీస్ ఇవ్వాలా. నా మీద ఏ కేసు లేదు. అన్యాయమైన, అక్రమమైన, అధర్మమైన కేసులు, తప్పుడు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ స్థాయి ఎదుర్కొన్నాం. అందుబాటులో ఉంటారన్నప్పుడు నిజాయితీ ఉంటే నోటీస్ ఇచ్చి పిలిపించాలా. ఎఫ్ఐఆర్ కూడా లేదు నా పైన. నిన్న నాకు లుకౌట్ నోటీస్ ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఇంత దుర్మార్గంగా దాని మీద కొట్టారు. ఈ రోజు కూడా విచారణలో కూడా నా అభిప్రాయాన్ని తీసుకోవాలా. విచారణలో అభిప్రాయం తీసుకోమంటే, ఈరోజు అభిప్రాయం తీసుకోమంటే నేను చెప్పినట్టు నువ్వు సంతకం పెట్టమంటారు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలను మోసం చేస్తోందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఏఎస్ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఎస్సీ ఎస్టీలను కేసీఆర్ గుండెల్లో పెట్టుకుని చూశారని, అయితే కాంగ్రెస్ మాత్రం వారి విశ్వాసాన్ని డిక్లరేషన్ పేరుతో దగా చేసిందన్నారు. కవ్వాల్, తడోబా టైగర్ జోన్ పరిరక్షణ పేరుతో తెచ్చిన జీవో 49 ఆదివాసీల హక్కులను విరుద్ధంగా ఉందని, ఇది రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్ ను ఉల్లంఘించే దిశగా ఉందని మండిపడ్డారు. ఈ జీవో ఒక తప్పుల తడకగా మారిందని అభివర్ణించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల జీవితాలను ప్రభావితం చేసేలా జీవో 49 అమలు చేస్తున్న విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే కవ్వాల అభయారణ్యాన్ని మహారాష్ట్రలో ఉండే అంధారీ తడోబా అభయారణ్యంతో కలుపుతూ ఒక టైగర్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ టైగర్ కారిడార్ వల్ల చాలా మందికి కూడా ఉపాధి దొరుకుతుంది, చాలా మంచిగా అవుతుంది అని చెప్పేసి జీవో నెంబర్ 49 మరి వారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో చాలా తప్పులున్నాయి. మొట్టమొదటి, రెండవది రాజ్యాంగంలో ఉండే 5వ షెడ్యూలు, అదే విధంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ దాని ఉల్లంఘన, అదే విధంగా గిరిజన హక్కుల చట్టం ఏదైతుందో ఆ చట్టాల ఉల్లంఘన, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మరి ముఖ్యంగా రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 జీవించే హక్కు ఉల్లంఘన ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, భారత రాష్ట్ర సమితి వన్య ప్రాణుల సంరక్షణ కోసం పరితపించే పార్టీ. నిజానికి కేసీఆర్ గారి పాలనలో ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అటవీ ప్రాంతం పెరిగింది. ప్రతి సంవత్సరం కూడా కోట్లాది మొక్కలను తెలంగాణకు హరితహారం పేరుతో కేసీఆర్ గారు నాటించేవారు. అందరితో, కేవలం ఫారెస్ట్ అధికారులే కాదు, రాజకీయ నాయకులే కాదు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, సీనియర్ సిటిజన్స్ అందరితో కలిపి నాటించి తెలంగాణ అటవీ ప్రాంతాన్ని పర్సంటేజ్ను మరింతగా పెంచిన గొప్ప దార్శనికులు కేసీఆర్ గారు. అదేవిధంగా వన్యప్రాణుల కోసం ఎంతో కష్టపడి మరి అటవీ ప్రాంతాన్ని డెవలప్ చేసి రకరకాల కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లజ్జగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఎకరాల అటవీ భూమిని సుధావర్మన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను యథేచ్ఛగా పట్టపగలే ఉల్లంఘించి వందలాది మంది పోలీసుల పహారాలో 100 బుల్డోజర్లతోని 100 ఎకరాల అటవీ ప్రాంతాన్ని నాశనం చేసి పదుల సంఖ్యలో తనపై జరిగిన అత్యాచారాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒక చిన్న అంశమేనని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. జగన్ తనను పూర్తిగా తొక్కేయాలని యత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఊపిరి కూడా తీసుకోకుండా అణిచివేయాలని కుట్రలు చేసినట్లుగా పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నందుకే ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు తెలిపారు. తన ఫోన్లు ట్యాప్ చేసి తన గడియారాన్ని కూడా గమనిస్తూ చట్ట వ్యతిరేకంగా నిఘా పెట్టారని పేర్కొన్నారు. జగన్ కేసీఆర్ లు కలిసి తనను అణిచివేయడానికి కుట్రలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలతో 2 రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న మాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది.
అసలు ఫోను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ శవరాజకీయాలు చేయడం పరిపాటిగా మారిందని మంత్రి అలగారి సత్యప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఏడాది క్రితం మృతి చెందితే ఇప్పుడు జగన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా రాజకీయ నాటకం తప్ప మరొకటి కాదని విమర్శించారు. జగన్ కాన్వాయ్లో ఉన్న వాహనం ఢీకొని దళితుడు సింగయ్య మరణించినప్పుడు ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. దళితునిపై జగన్ కు కనీసం చలనం లేకపోవడం దుర్మార్గమన్నారు. రాజకీయ లబ్ధి కోసం మరణాలపై రాజకీయాలు చేయడం జగన్ కి అలవాటుగా మారిందని అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యవహారం దురుద్దేశపూరితమని అభిప్రాయపడ్డారు. నేను చెప్పలేదు, ఇదే విశాఖపట్నం నేను కూడా వచ్చాను. ఎయిర్పోర్ట్ తెల్లగా అవదు, అట్లా ఇతను ఎంత చెప్పినా కూడా ఇతను మారడు. ఇలాంటి వ్యతిరేకుల్ని మనం చూసాం. ఆ రోజు అతనే హెలికాప్టర్ మీద రాయేసుకుని క్రాక్ ఇచ్చి ఒక సీన్ చేశాడు. పొదిల్లో నీవు 5 సంవత్సరాలు ఒకే ఒకసారి మార్కెట్ ద్వారా నువ్వు కొన్నావు తప్ప ఇప్పుడు కూడా టొబాకో కొనలేదు. మేము ప్రతి దానికి కూడా రెమెడీ ఇంక్లూడింగ్ మ్యాంగోస్ కూడా మేము ఇచ్చాం, చేస్తున్నాం. ఇప్పుడు మేము బ్రహ్మాండంగా చేస్తా ఉంటే నువ్వు కావాలని మీ మనుషులు తీసుకెళ్లి పొగాకు పేర్లను నువ్వు తొక్కిచ్చావు. ఇప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయరు, రైతు అనేవాడు సుభిక్షంగా ఉండాలనేది ఎప్పుడు మనం కోరుతూ ఉంటాం. అక్కడ కూడా చేసాం. అంటే ఇట్లాంటి కుట్ర కోణాలతో కేవలం ఎవరైతే ఉగ్రవాదత్వం ఉంటుందో, మన తీవ్రవాదులు ఉంటారు, లష్కర్ తోబాలు అన్నీ ఉంటాయి, ఆ టైప్ లో ఒక ఉగ్రవాదత్వం ఇక్కడ తీవ్రవాదం తీసుకొస్తున్నారు తప్ప ఉన్మాత్రం ఉంది తప్ప ఆ సైకో అనే పేరు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సైకో ఉగ్రవాదం అనేది ఆయన పార్టీకి సరిపోయింది. ఈ రోజు అతని ర్యాలీలో కూడా సింగయ్య అనే ఒక ఎస్సీ మనిషి ఇతని కోసం వచ్చాడు. సరే మేమే మా పార్టీ చెప్పాడు, ఇతని కోసం వచ్చాడు, పూలు చదువుతున్నాడు, వీళ్ళ కారు గుర్తు వెళ్ళిపోయింది, చనిపోయాడు అతను. ఇప్పుడే చనిపోయాడు అతను ఆసుపత్రిలో. వాళ్ళ మనుషులు ఎవరు వెళ్ళి పరామర్శించాలి, అక్కడ వెళ్ళి ఆగలేదు. కావాలి ఇక్కడ పొలిటికల్ సీన్ చేయాలా, ఇక క్రిమినల్ అందరూ కూడా నేను ఉన్నాను రా మీకు ఎంత ఇంకా గొడవ చేయండి రా నీకు ధైర్యం క్రిమినల్స్ ఇవ్వడం కోసం వెళ్తున్నట్టుంది. పేద వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గంజాయి మాఫియా ఇప్పుడు బెట్టింగ్ మాఫియాకు ప్రోత్సాహకరంగా మారారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వాలరామయ్య మండిపడ్డారు. గంజాయి బ్యాచ్ ప్రోత్సహించారు, నేడు బెట్టింగ్ బ్యాచ్ కి మద్దతు తెలుపుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో క్రిమినల్ ఎలిమెంట్స్ కు జగన్ రెడ్డి అండగా ఉండటం రాష్ట్ర భద్రతకు హానికరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అసలైన నాయకత్వం కావాలని, మాఫియాలకు ప్రోత్సాహం కలిగించే నాయకత్వం కాదు అని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ తన విధానాన్ని మార్చుకోవాలని, కాకపోతే ప్రజలు తిరగబడి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గెలిచిన వాడికి ఇవ్వాలి. ఆ డబ్బు కూడా అతడు ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, వాళ్ళ పార్టీ గెలుస్తుందని ఆ డబ్బు కూడా పెట్టేశాడు. మధ్యవర్తిత్వం వహించటానికి అతని దగ్గర వచ్చిన డబ్బు, పెట్టిన డబ్బు కూడా, ఆ డబ్బు ఏం చేయాలి? గెలిచిన ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన వాడికి ఇవ్వాలి. ఆ డబ్బు కూడా ధైర్యంతో వై నాట్ 175, వై నాట్ 175, వై నాట్ 175 అన్నారు కదా జగన్ గారు. మీ కార్యకర్త ఆ మాట నమ్మాడు, వాడి కొంప మునిగింది. మీ మాటలు నమ్మాడు, కొంప మునిగింది. అసలు నన్ను అడిగితే యూ ప్రొవోకేటెడ్ హిమ్ టు కమిట్ సూసైడ్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, యూ ప్రొవోకేటెడ్ హిమ్. యూ హ్యావ్ ఇండైరెక్ట్లీ ఫోర్స్డ్ హిమ్ టు కమిట్ దిస్ సూసైడ్. నువ్వు వై నాట్ 175 అనకపోతే, పదే పదే చెప్పకపోతే, వాడి బుర్రలోకి నువ్వు ఎక్కించకపోతే. ఇరాన్లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న 110 మంది భారతీయ విద్యార్థులు ప్రత్యేక విమానంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇరాన్లో ఉత్పన్నమైన అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చింది. ఢిల్లీకి చేరిన వెంటనే వీరిని వైద్య పరీక్షల కోసం ప్రత్యేక కౌంటర్లకు తరలించారు. హెల్త్ స్క్రీనింగ్ పూర్తయిన అనంతరం అవసరమైన వారికి క్వారంటైన్ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థులు తాము సురక్షితంగా దేశానికి చేరుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఇరాన్లో ఇంకా మిగిలిన భారతీయులను కూడా త్వరలో వెనక్కు రప్పించే చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ బదిలీపై వెళ్లే సందర్భంగా ఆఫీసులో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యోగ జీవితంలో ఖమ్మం జిల్లాలో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. తాను ప్రజల కోసం అధికారుల సహకారంతో పనిచేశానని, ఖమ్మం తనకు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండిపోతుందని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం అందరికీ సహకారం వల్లే ముందుకు సాగగలిగానని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొని ఖాన్ సేవలను కొనియాడారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ కి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఖాన్ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారని, ఆయన సేవలు మరిచిపోలేనివని పలువురు అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా పర్యాటక ప్రోత్సాహం వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ పార్కులు సందర్శకుల కోసం ప్రత్యేక వాహన మార్గం ఏర్పాటు వైరా రోడ్ నుంచి డబుల్. ప్రధాని నరేంద్ర మోదీ తన 3 రోజుల పర్యటనలో భాగంగా క్రొయేషియా రాజధాని జగ్రెబ్ నగరానికి చేరుకున్నారు. అక్కడ చేరిన మోదీకి స్థానికులు సాంస్కృతిక ఆతిథ్యంతో స్వాగతం పలికారు. ప్రత్యేకంగా గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఆయనకు ఆధ్యాత్మిక వాతావరణంలో ఆహ్వానం అందించారు. ఈ అరుదైన ఘట్టం మోదీ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత సంస్కృతి పట్ల అక్కడి ప్రజల్లో ఉన్న గౌరవం ఈ సంఘటన ద్వారా స్పష్టమైంది. గాయత్రి మంత్రం సద్దడి మోదీకి కూడా భావోద్వేగాన్ని కలిగించిందని అక్కడి వర్గాలు పేర్కొన్నాయి. మోదీ ఈ ఉత్సాహభరిత స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం తత్సయ్యో నృణీమహే యాతు యజ్ఞపతయే దైవీకి స్వస్తిరస్తు నః. స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం. శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా శుచగుం శమయతు అంతరిక్షగం శాంతం. చిత్తూరు జిల్లా కుప్పం మండలం రాగిమానుమిట్ట గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త నజ్మాపై వైసీపీ నేత మండలం కోఆప్షన్ సభ్యుడు అతర్, అతని సోదరుడు జహీర్ ఖాన్ కలిసి దాడి చేశారు. నజ్మా భర్త ఎదుటే అతర్ దాడికి దిగారని బాధితులు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సమక్షంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దాడి ఘటనపై విచారణ ప్రారంభించారు. మహిళలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా అంగన్వాడీ కార్యకర్తల సంఘాలు ఈ దాడిని ఖండిస్తూ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నా 15 సంవత్సరాలు ఇంకా పనిచేస్తున్నానన్నా. కానీ వైసీపీ ప్రభుత్వం నాకు ఎక్కువగా బెదిరించింది. ఇప్పుడు ఏమైందంటే జనరల్ గా ఈ రోజు 7:30 గంటలకు నీళ్ళ గురించి అత్తరు వచ్చి నాకు కొట్టినాడు. ఇంటి దగ్గర వచ్చి దౌర్జన్యం చేసినాడు. అత్తరు మళ్ళీ ఆయన తమ్ముడు వచ్చి జహీర్ ఖాన్ అనేసి కత్తెత్తుకొచ్చినారు. ఆ నీళ్ళకి మనం అందరూ ఆడవాళ్ళు చేరుకొని గేట్ వాళ్ళు వేస్తున్నాము. ఆ గేట్ వాళ్ళు కొట్టేసి, ఆ కొట్టిన గేట్ వాళ్ళు ఎందుకు కొట్టినావని అడిగిన దానికి ఆ కట్టెతోనే నన్ను కొట్టేసి స్పృహ లేకుండా కొట్టేస్తున్నారు. అది ఆడవాళ్ళు నన్ను లేపించి మా ఆయనతో హాస్పిటల్ పంపించేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చి చేరిన దానికి మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు కంప్లైంట్ కన్నా ఇస్తే నీకుంది, ప్రాణం తీసేస్తామనేసి వార్నింగ్ ఇస్తున్నాడు. నాకేమైనా జరిగిందంటే నాకు ప్రాణం భయం ఉంది అన్న. నాకేం జరిగిందంటే నా సావు కారణం వాళ్ళే. అత్తరు మళ్ళీ వాళ్ళతో అన్నదమ్ములు వాళ్ళే కారణము. ఈ అత్తర్ అనేవాడు కుప్పం మండలానికి కోఆప్షన్ గా పనిచేస్తున్నాడు. వీడు వైసీపీలో ఉండేసి 8 వసంతాల చిత్రాన్ని చాలా ప్రత్యేకమైన సినిమాగా అభివర్ణించారు దర్శకురాలు నందిని రెడ్డి. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో అనంతిక హనురెడ్డి, రవితేజ, దుగ్గిరాల ముఖ్య పాత్రలో నటించారు. ప్రేమతో పాటు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యాన్ని కలిగిన ఈ కథను బలమైన భావోద్వేగాలతో తెరకెక్కించారని నందిని రెడ్డి ప్రశంసించారు. I would really like to thank you. ఎందుకంటే మీరు ఏ సినిమా చేసినా, ఐ మీన్ 1000 కోట్ల బడ్జెట్ అవనివ్వండి, 10 crores బడ్జెట్ అవనివ్వండి, అంతే ప్యాషన్తో చేస్తారు. అండ్ నిజంగా ఇంత పెద్ద బ్యానర్
ఇలాంటి యునీక్ కథలకి ఒక ప్లాట్ఫామ్ అవ్వడం అనేది ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇది మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ప్రొడ్యూసర్స్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. సో థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ యూ. అండ్ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలకి మీరు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ 8 వసంతాలు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వైబ్ వేస్తుంది. అండ్ వాట్ బెటర్ ఆప్షన్ దెన్ హేషమ్ గారు ఫర్ ద మ్యూజిక్. Always has given such melodious music for love stories. So your music is a great asset to this film, sir, as whatever we have seen. And Fanindra garu, I just want to say, meer naku asal parcham leru kani the way your crew spoke about you and the passion with which they spoke, I can imagine how much love this film is made with, how much passion it is made with. So I am sure repu release ayinappudu the audience is going to feel all that love, and I wish your voice stays as unique. భారత్ పాకిస్తాన్ మధ్య సమస్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాత మాటలనే ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే భారత్ తన సమస్యలను తానే పరిష్కరించుకుంటుందని స్పష్టం చేసినా ట్రంప్ మాత్రం మరోసారి యుద్ధం ఆపండి, చర్చలు జరపండి అనే పాత పాటే పాడారు. భారతదేశం ఇప్పటికీ పాకిస్తాన్ ఉగ్రవాద ధోరణులకు తగిన స్పందన ఇస్తోందన్న సంగతి విదితమే. అయినా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరోసారి మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేయడం భారత అధికార వర్గాలను అసంతృప్తికి గురిచేసింది. మోదీ ఇప్పటికే భారత్ కు స్వతంత్ర శక్తి ఉందని చెప్పినా ట్రంప్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. జియో పాలిటిక్స్ లో భారత హోదా పెరుగుతున్న తరుణంలో ఇలాంటి జోక్యాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. Pakistan. I love Pakistan. But I stopped the war, both nuclear countries. I got it stopped. I don't think I had one story. Did I have one story written about it? I stopped the war between two major nations, major nuclear nations. I don't think I had a story written about it, but that's okay. You know why? Just one more on the program. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.